పెరిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు, అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు. నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో మరొక నైవేద్యంతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నైవేద్యం వచ్చేసి పాయసం చేయబోతున్నాం. యూజువల్ గా పాయసం అంటే మనం ఎప్పుడు కొంచెం సగుబియ్యం లేదంటే కొద్దిగా మన సేమియా వేసుకుని ఎక్కువగా పాయసం చేస్తాము. మరి ఈ రోజు వచ్చేసి మనము శనగపప్పు అలాగే సగుబియ్యం ఇవి రెండు చాలా స్లోగా ఉడుకుతాయి. మరి ఈ స్లోగా ఉడికేవి ఎలా ఫాస్ట్ గా ఉడికిచ్చి మనం స్వీట్ చేసుకోవాలో చూద్దాం. ఈ డిష్ కి ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తే సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్ లో ఫస్ట్ గా మనం సగ్గుబియ్యం అలాగే శనగపప్పు, మీరు కావాలంటే ఇందులో కొద్దిగా రైస్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇందులో మీరు శనగపప్పు వాడుతున్నాము ఈ పప్పు లేకుండా మీరు కావాలంటే రెగ్యులర్ గా యూజ్ చేసే పెసరపప్పు అయినా కూడా యూజ్ చేయొచ్చు. కానీ నాకు ఈ రెండు మంచి కాంబినేషన్, ఎందుకంటే రెండు ఒకటే టైంలో ఉడికిపోతాయి. ఫస్ట్ గా మనము చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఈ ప్రెషర్ కుక్కర్ లో శనగపప్పు అలాగే సగ్గుబియ్యం రెండు ఈక్వల్ క్వాంటిటీస్ కావాలంటే రెండు ఈక్వల్ క్వాంటిటీస్ తీసేసుకుని ఇందులో మనం నీళ్లు వేసి మనము ఉడికించబోతున్నాం. ఎక్కువ కూడా కాదు, కొంచెం కవర్ అయ్యేంత వరకే. శనగపప్పు ఉడకటానికి కొంచెం ఎక్స్ట్రా వాటర్ కావాలి కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నాను, అంతే. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఇది ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించబోతున్నాం. ఇది ఉడికే లోపల మిగతా ప్రాసెస్ కూడా మనం చేసేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసి మరొక ప్యాన్ తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని మన డ్రై ఫ్రూట్స్ అన్ని కాస్త వేయించుకుందాం. మరి మరొక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో మనం తగినంత, మీకు ఎంత కావాలి నెయ్యి స్వీట్ లోకి అంత ఎక్స్ట్రాగా నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసుకుని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మనం ఇందులో కాజు, కిస్మిస్ అలాగే బాదం పప్పు కొద్దిగా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. మరి నెయ్యి వేడెక్కిపోయింది. ఇందులో మనం కాజుని కొద్దిగా వేగనిద్దాం. అంత లోపల ఇందులో కాస్త ఎండు ద్రాక్ష అలాగే బాదం పప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి స్వీట్ రెడీ అయిపోయినాక, అంటే మన పాయసం రెడీ అయిపోయినాక లాస్ట్ లో పైన వేసేయటమే, అంతే. కలర్ మరీ ఎక్కువగా రానివ్వకండి, ఈ వేడికే ఇది ఇంకా కుక్ అయిపోతుంది. సో ఇది పక్కన పెట్టేస్తాను. రెడీ అయిపోయింది చూడండి. డ్రై ఫ్రూట్స్ అలాగే ఎండు ద్రాక్ష మంచిగా బెలూన్ లాగా పొంగిపోయాయి, కలర్ వచ్చేసాయి. ఇది పక్కన. అలాగే ఇదే స్టవ్ పై బెల్లం మరియు షుగర్ ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ, అంటే గులాబ్ జామ్ కి మనము ఎలా షుగర్ సిరప్ చేస్తామో అలా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తీగ పాకం అంటారు. మరీ తీగ పాకం కాదు, లైట్ గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇందులో మనం కొద్దిగా వాటర్ కరగటం కోసం ఇది పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. అంతలోపల మన ఏదైతే ఉడుకుతుంది కదా శనగపప్పు ఇంకా సగ్గుబియ్యం అవి కూడా రెడీ అయిపోతాయి. కుక్కర్ చల్లారిపోయినట్టే చూడండి. చల్లారిన తర్వాతే తీయండి, ఎందుకంటే ఇందులో శనగపప్పు ఉంది, శనగపప్పు ఉడకాలి కదా. అలాగే సగ్గుబియ్యం కూడా ఉడకాలంటే కొద్దిగా ఎక్కువ విజిల్స్ పెట్టండి. 2 లేదా 3 విజిల్ పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, పాలు మళ్ళీ మనం బెల్లం వేసుకోగానే ఎక్కువగా షుగర్ వేయగానే ఉడకదు, అందుకే ముందుగానే మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని పాలు వేసుకుని మరి కాసేపు ఉడికించవచ్చు. మరి ఇది పాయసం కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగానే పాలు మరొక్కసారి బాగా బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. అలాగే ఇందులో యాలకుల పొడి, మరి స్వీట్ అనగానే యాలకుల పొడి, ఇది ఒక్క ఉడికొచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. అంతలోపల ఇక్కడ మన బెల్లం కూడా పాకం అయిపోయినట్టే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, ఎందుకు ఇలా చేస్తున్నాము అని అంటే అప్పుడప్పుడు బెల్లము డైరెక్ట్ గా ఇలా పాల మిశ్రమంలో వేసుకున్నాము అనుకోండి పగిలే అవకాశం ఉంది. అది పగలకుండా ఉండటానికి ఇలా పాకం పట్టుకుని మీరు వేసుకుంటే పాలు ఏవైతే పాలు ఉన్నాయో అవి పగలకుండా ఉంటుంది.
సో ఇది చూడండి, ఇంకొక ఉడికొచ్చేసిన తర్వాత మనం ఇందులో ఆ సిరప్ ఇందులో వేసేద్దాం. చూడండి, ఒక ఉడికొచ్చేసింది, అంటే బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ బెల్లం మిశ్రమాన్ని మెల్లిగా ఇందులో వేసేసుకుందాం. మనకి స్వీట్ ఎంత కావాలో టేస్ట్ కి తగినంత ఇందులో వేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకుందాం. మనం ఆల్రెడీ పాకం పట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా మనం ఉడికించాల్సిన అవసరం లేదు. ఇందులో వేసేసి సింపుల్ గా నైవేద్యం పెట్టడమే. వేడి వేడి మిశ్రమం ఒక బౌల్లోకి తీసుకుని ఇంకా నైవేద్యం రెడీ. చూసారు కదా, ఈ రోజు మరొక నైవేద్యం, దేవీ నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్ నైవేద్యాలు. టేస్ట్ చేసేద్దాం. వేడి వేడిగా ఉంటుంది. సో ఎప్పుడైనా కొంచెం చల్లారిన తర్వాత తాగండి, లేదంటే మూతికి కాలిపోతుంది. నైవేద్యం పెడుతున్నాం కాబట్టి స్వీట్నెస్ చెక్ చేసుకోలేము. తర్వాత మీరు కావాలంటే కొంచెం ఎక్స్ట్రాగా స్వీట్ కావాలంటే మిగిల్చుకుంటే కొంచెం షుగర్ అన్న వేసేయండి, లేదంటే బెల్లం నీళ్ళు ఇంకా ఉంటే అవి వేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్ గా సరిపోయింది స్వీట్. పప్పు కూడా మరీ ఎక్కువగా ఉడకలేదు, అలా అని మరీ తక్కువగా కూడా ఉడకలేదు. మధ్య మధ్యలో సగ్గుబియ్యం, పప్పు, క్యాష్నట్స్ అన్నీ తగులుతూ చాలా చాలా అద్భుతమైన నైవేద్యం రెడీ అయిపోయింది. మరి చూసారు కదా, ఎప్పుడు రెగ్యులర్ గా చేసే మన పాయసం చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా సింపుల్ గా ఫాస్ట్ గా అయ్యే నైవేద్యాన్ని, స్వీట్ ని ట్రై చేయండి. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో 1 కప్పు శనగపప్పు మరియు 1 కప్పు సగ్గుబియ్యం, తగినన్ని నీళ్లు వేసుకుని పప్పు ఉడికేంత వరకు ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లార్చుకోవాలి. మరొక పాన్ తీసుకుని అందులో తగినంత నెయ్యి వేసుకుని కాజు, కిస్మిస్ మరియు బాదాం వేసుకుని కాస్త వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సాస్ పాన్ తీసుకుని అందులో షుగర్ వేసుకుని బెల్లం కొద్దిగా వాటర్ వేసుకుని గులాబ్ జామున్ పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన సగ్గుబియ్యం మరియు శనగపప్పు మిక్చర్ లో తగినన్ని పాలు పోసుకుని మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి మరియు పాకం పట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుని ఒక్క బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చివర్లో డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి వేడిగా లేదా చల్లారిన తర్వాత కూడా సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచి. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం. అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.